చిట్టెం పరిణికారెడ్డి తన రాజకీయ ప్రవేశం ఎలా ప్రారంభించారు, ఎలా వచ్చింది టికెట్, విజయానికి తన వ్యూహాలేంటి, ఎలా విజయాన్ని సాధించారు, ఇవన్నీ తన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ ఇన్వైట్ చిట్టెం పరిణికారెడ్డి టు RTV అన్సెన్సర్. వెల్కమ్ టు RTV అన్సెన్సర్ పరిణికారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ యు ఆర్ సో బిజీగా ఉన్నారన్న ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వచ్చినందుకు. సో ఫస్ట్ మీ క్వశ్చన్ స్ట్రైట్గా, ఎందుకంటే మీకు టికెట్ ఎలా వచ్చింది అనే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీకు ఎక్కడక్కడ పాలిటిక్స్తో సంబంధం లేదు ఇండివిజువల్గా, అయితే ఫ్యామిలీ పరంగా ఓకే, బట్ అలాంటి పరిణికారెడ్డికి ఎలా నేరుగా టికెట్? ముందుగా నుంచి రాజకీయ కుటుంబమే కదండి మీ అందరికి తెలిసినట్టు. అలానే కుంభం శివకుమార్ రెడ్డి గారు అని మా మేనమామ అండి. అసలు టికెట్ తనకు రావాల్సి ఉండే. సో తను ఏంటంటే ఆ రోజు ఎప్పుడో 2005లో మా నాన్నగారు తాతగారు చనిపోయినప్పుడు వాళ్ళ చితి మీద ఒట్టేసి చెప్పడం జరిగిందంట, ఏ గడ్డ మీద అయితే వాళ్ళ నెత్తురు చెందిందో అదే గడ్డకి వాళ్ళ వారసత్వం తెచ్చి పెడతాను అని చెప్పి అదే ప్రయత్నంలో 18 సంవత్సరాలుగా కూడా నిరంతరం కష్టపడుతూ వచ్చారు. 2 సార్లు ఓడిపోవడం జరిగింది. 3వసారి ఏంటంటే అండి, మా నాన్నగారు జయంతి రోజు అండి, పుట్టినరోజు అప్పుడు నేను వెళ్ళి ఎమోషనల్గా చెప్పానండి, ఏంటంటే మా నాన్న తర్వాత నాన్నలాగా చేశారు, సో మాకు తండ్రితో సమానమైన అని చెప్పి ఒక 2 minutes మాట్లాడానండి. ఎందుకంటే డాక్టర్ అయిపోయాను, వచ్చి సేవ చేసుకుంటాను, ప్రచారం వచ్చి ముందు నించొని ఆయనను గెలిపించుకుంటాను ఈసారి అని చెప్పాను. ఆయనకు అక్కడ ఏదో అనిపించినట్టుంది, యువత ముందుకు వస్తే బాగుంటుంది, ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది రాజకీయాల్లో అనిపించింది. సో దీంతోనే నన్ను ముందుకు తెచ్చారు. సో నాకు టికెట్ వచ్చిందని కూడా నాకు ఒక 1-2 days ముందు తెలిసిందండి. సో అదేంటంటే తనకు వచ్చేది నాకు ఇవ్వడం జరిగింది. అధిష్టానం కూడా ఏంటంటే మా తాతగారు తండ్రి గారిని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళ వారసురాలు కాబట్టి ఇస్తామని చెప్పి నాకు ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ 1-2 days బిఫోర్ మాత్రం మీకు టికెట్ వచ్చింది, కానీ ఆ 1 రోజు 2 రోజుల ముందు వచ్చిన టికెట్ మీకు విజయం వరకు ఎలా వెళ్ళింది? అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. ఏంటి అక్కడ మీ వ్యూహాలు ఏంటి? ఆ 1-2 days కూడా అండి, ఇఫ్ యూ సీ బ్యాక్, ఐ వాజ్ ఇన్ కాలేజ్ అండి, డూయింగ్ మై ఓన్ పీజీ. ఐ వాజ్ ఫైనల్ ఇయర్ పీజీ కాబట్టి నేను రేడియాలజిస్ట్ కాబట్టి నా స్కాన్స్ ఏవో నేను చేసుకుంటూ ఉన్నాను. సో అక్కడి నుంచి సడన్గా కాల్ చేసి రండి అని చెప్పారు. నేను ఫస్ట్ మా మామగారికి చెప్పింది ఒకటే, నేనైతే రాను, ఎందుకంటే ప్రజలకు ఆయన మీద ప్రేమ చాలా ఎక్కువ అండి, రిసీవ్ చేసుకుంటారో లేదో అనే భయం ఉండింది నాకు ఎప్పుడు కూడా. సో అందుకనే నేను రాను, నేను మీకోసం అయితే వస్తానని చెప్పాను. ఏంటంటే నో, దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఐఎమ్ డూయింగ్, కమ్ డౌన్ అండ్ ప్రజలు కూడా దే విల్ లైక్ యూ ద వే యూ ఆర్, నువ్వు ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటావు అలా వాళ్ళకి నచ్చుతుంది, తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు, వచ్చేసే అని చెప్పి అన్నారండి. సో నేను ఒకటే అంటాను, నా విజయానికి నేను ప్రయత్నం చేసింది ఒక ఎత్తు అయితే, మేబీ మోర్ దెన్ దాట్ నాకంటే ఎక్కువ ప్రయత్నం చేసింది మా మామగారు అండి, కుంభం శివకుమార్ రెడ్డి గారు. ఆయన కృషియే ఈరోజు ఫలితం మనకు దక్కిందండి. రైట్, కంటిన్యూ చేద్దాం. నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది క్వశ్చన్స్ అడగడానికి. ప్రసాద్ మ్యామ్, మీకు ఆల్రెడీ చిన్న పాప ఉంది, సో బాబు, సో ఎలా ఆ బాబుని ఇటు ఎమ్మెల్యే పదవిని అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? బ్యాలెన్స్ చేస్తున్నానండి, ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ సపోర్టివ్ ఇన్లాస్. ఇప్పుడు ఇన్లాస్ సపోర్టివ్ ఉండి మా కొడుకు కూడా చాలా అటాచ్డ్ మా ఇన్లాస్తోని. వాడికి కూడా ఏంటంటే కంటిన్యూస్గా ఇంట్లో జనం ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే వాళ్ళ తాతగారు కానివ్వండి, వాళ్ళ నాన్నమ్మ కానీ లేకపోతే ఎక్కడ పోయినా నన్నే అడుగుతారు. సో ఆయన చాలా క్లోజ్ వాళ్ళతోని. సో దట్ ఈస్ యాక్చువల్లీ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ అని చెప్పొచ్చు. సో దట్ వే ఇట్స్ బీయింగ్ బ్యాలెన్స్డ్ రైట్ నౌ అండి. అంటే మొదటి నుంచి కూడా మీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, మీ డి కిరణ్ గారు కూడా మీకు రిలేటివ్ అవుతారా, మంత్రిగా చేశారు, ఆ ప్రభావం ఏమైనా మీ పైన ఉందా? ప్రభావం అని చెప్పానండి, నేను ఉండొచ్చు అండి, ఎక్కడో ఉండొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏంటంటే ఒకటే అండి, ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. సో ఇట్ ఈస్ నాట్ రైట్ టు కమెంట్ ఆన్ సంథింగ్ వెన్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్ అండ్ దే ఆర్ ఇండివిజువల్ థాట్స్. ఇఫ్ దే హ్యావ్ గాన్ ఇన్ టు వేరే పార్టీస్కి వెళ్ళారంటే అది వాళ్ళ ఇండివిజువల్ థాట్స్ అండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్రత్యేకంగా నారాయణపేట్ గురించి మాట్లాడితే మాత్రం ఇట్ ఈస్ మొత్తం ఏంటంటే మేము ముందు నుంచి బిల్డ్ చేసుకున్న బేస్ అండి. ఇది మేము ఏ పార్టీకి వెళ్ళినా కూడా అని చెప్పను, ఎక్కడున్నా కూడా. ఎందుకంటే మా మామగారు ఫస్ట్ పోటీ చేసింది బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. సో 2000 votes ఓడిపోవడం జరిగింది, 2000 చేంజ్తోని.
తర్వాత 2018లో తనకి కాంగ్రెస్ వి ఎక్స్పెక్టెడ్ టికెట్ ఫ్రమ్ కాంగ్రెస్, అది రాకపోవడంతో ఇండిపెండెంట్ వేసినాక కూడా ఆ బీఆర్ఎస్ వేవ్లో తను 7,000-8,000 ఓట్స్తో ఓడిపోవడం జరిగింది. సో ఎక్కడో మాకైతే ప్రజల ప్రేమ ఉందండి, లేదని కాదు. సో ఆయన మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంది ఇండివిజువల్. ఇప్పుడు ఇండిపెండెంట్కి వేసారంటే ఉట్టిగానే రాదండి, ఇప్పుడు ఇండివిజువల్ అంటేనే కదండి, ఆయనకి ఇండివిజువాలిటీ ఉంది కాబట్టి. సో దాట్ ఈసారి ఏంటంటే మాకు కాంగ్రెస్ టికెట్ రావడంతో కూడా ఇట్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్ అండ్ హిజ్ కంప్లీట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇట్ అండి. అంటే ప్రజలకి ఏదో ఒక చేయాలనేటువంటి ఒక యాంబిషన్ ఉంటుంది, అలాంటిది పర్ణికారెడ్డికి ఏ యాంబిషన్తో ఎమ్మెల్యేగా అయ్యారంటే? అంబిషన్ ఉండే అండి, ఎందుకంటే మా నారాయణపేట్ నియోజకవర్గం ముందు నుంచి కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా నారాయణపేట అంటే వెనుకబడ్డ ప్రాంతం అని చెప్తారు. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కొత్తగా కాదు చెప్పేది, ముందు నుంచి కూడా అంటారండి. ఇప్పుడు మాది ఏంటంటే ఫస్ట్ మున్సిపాలిటీ అని అంటారు, నారాయణపేట మున్సిపాలిటీ అంటే ఫస్ట్ మున్సిపాలిటీ. అసలు మాది ఫస్ట్ మున్సిపాలిటీ లాగానే లేదండి ఇప్పుడు మీరు చూసుకుంటే. అంటే మేము ఎంత వెనుకబడ్డామో అనేది మీరు అక్కడే దృష్టి పెట్టవచ్చు. ఇంకా వలసలు పోయే ప్రాంతం అంటారు, ఎందుకంటే మాకు వాటర్ ఉండదు, సాగునీరు ఉండదు, అగ్రికల్చరల్ చేసుకుందామంటే నీళ్ళు ఉండవు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని ముందుకు తీసుకెళ్దామనే ముందుకు వచ్చాము. ముందు నుంచి కూడా సోషల్ సర్వీస్ అనేది చేసుకుంటూ వచ్చాము. ఈసారి ఏంటంటే మాకు అధికారం వచ్చింది కాబట్టి తప్పకుండా జనాల కోసం పనిచేస్తాం. వాళ్ళకి కావాల్సినవి కూడా ఏదైతే మెయిన్ ఇష్యూ అనేది సాగునీరు తాగునీరు ఉన్నదో దాంతో వచ్చేది మాకు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాలు ఏదైతే ఉందో GO 69 అంటాం దాన్ని. సో అది ఏదైతే ఇంప్లిమెంట్ కాలేదో ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంచెం మనకు సస్యశ్యామలం చేస్తే మాకు వలసలు అనేది కూడా తగ్గుతాయి, తర్వాత జనాలు కూడా అక్కడ సంతోషంగా ఉంటారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. కూడా మాకు ఎక్కడ పోయినా కూడా మాకు వాటర్ వస్తుందా రాదా అనేది ఒకటే దీంతో అడుగుతున్నారు. దాంతోపాటు మిగతా అన్ని కూడా సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకెళ్తామండి. అంటే మీ జిల్లాకే చెందినటువంటి వ్యక్తి, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మీకు ప్లస్ పాయింట్ అంటారా కాదా? తప్పకుండా ప్లస్ పాయింట్ అండి. ఇప్పుడు మాకు నారాయణపేట అంటే మాకు పక్కనే, మీకు చూస్తే పక్క కాన్స్టిట్యున్సీ కొడంగల్. మాకు నారాయణపేట జిల్లాలో కూడా కొడంగల్ కొన్ని మండలాలు కూడా మాకు వస్తాయి. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ప్లస్ పాయింట్ మాకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆ రోజు ప్రచారం టైంలో సభలో చెప్పింది కూడా, ఆయన చెప్పింది మాకు చాలా సంతోషమైంది. ఏంటంటే పక్క పక్కన ఉంటాం కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా చూసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అ బిగ్ ప్లస్ ఫర్ అస్. సో తప్పకుండా విల్ వర్క్, ముందుకెళ్ళి కలిసి పనిచేస్తామండి. మీరు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి నుంచి కాల్ వచ్చినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి నుంచి కాల్ వచ్చినప్పుడు ఆయన మీతో అన్న మాటలు ఏంటి? కంగ్రాచులేట్ చేశారండి. ఫస్ట్ థింగ్ దగ్గర తీసుకొని నేను అన్న అని పిలుస్తానండి. సో చెల్లమ్మ మంచిగా చేసుకో, కలిసి చేసుకుందాం అన్న మాట అయితే చెప్పారండి. మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే తాతయ్య గారు, నాన్నగారు తర్వాత మీ బాబాయ్ రాజకీయాల్లో ఉన్నారు, మీ అత్త కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో ఇంత సినారీ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాలేదు, ఏం జరిగింది? మీరు డైరెక్ట్గా రాజకీయాలు రాకుండా ఎవరైనా అడ్డారా, లేకపోతే ఎవరైనా అడ్డుకున్నారా, ఏం జరిగింది? లేదండి, రాజకీయాల్లోకి నాకు రావాలి అని ముందు నుంచి కూడా థాట్ లేకుండే. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడైనా డాక్టర్ అయ్యి వచ్చి అక్కడ ప్రజాసేవ చేసుకుందాం అనేది ముందు నుంచి ఉంది. ఎందుకంటే దట్ డ్రీమ్ వాజ్ డ్రీమ్డ్ బై మై డాడ్ అండ్ మై గ్రాండ్ ఫాదర్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు, నేను చిన్న ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తాతయ్య నా పప్ప అని అడిగేటప్పుడు వాళ్ళు అన్నారు ప్రజాసేవ చేసుకుంటున్నామంటే నేను ఆ చిన్న వయసులోనే అన్నాను, అవునా ఎలా చేస్తారని అడిగాను. అయితే నువ్వు చేస్తావా అని అడిగారు. అయితే చేస్తాను నేను కూడా, మీరు చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఆబ్వియస్లీ ఏంటంటే పెద్దలు ఏది చేస్తే చిన్నోళ్ళు అదే చేద్దాం అనుకుంటారు కాబట్టి చేస్తాను, ఎందుకు చేయను అన్న. అయితే ఒక పని చేయమ్మా, డాక్టర్ అయ్యి వచ్చి ప్రజాసేవ చేసుకో ఇక్కడ, ఎందుకంటే మన నారాయణపేటలో చాలా వరకు ఏంటంటే హెల్త్ సెక్టర్ అనేది కూడా చాలా తక్కువ కాబట్టి అక్కడ డాక్టర్ అయ్యి వచ్చి చేసుకో అని చెప్పడం జరిగిందండి. సో ఓకే అని చెప్పి వాళ్ళ కళ నెరవేర్చడానికి నేను డాక్టర్ అయ్యాను. యాక్చువల్గా మధ్యలో స్పోర్ట్స్ పర్సన్గా అయ్యారు కూడా. అవును. ఎట్లా అది ఇంకా ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే రాజకీయాలు ఇంట్లో చూస్తూ వచ్చారు కాబట్టి మా మదర్ చిట్టెం లక్ష్మి గారు ఏంటంటే షీ డింట్ వాంట్ పిల్లలు టు గ్రో విత్ దట్ ఇదండి, రాజకీయాలు చూసుకుంటే పెరగొద్దు, ఎందుకంటే ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంటుంది, సడన్గా ఏంటంటే పొగరు వస్తుందేమో పిల్లలకి అన్న దీంతో భయపడేవారు. ఎప్పుడు కూడా గ్రౌండెడ్గా పెంచారు. సో గ్రౌండెడ్గానే పెరిగాము. దాంట్లో ఏంటంటే నేను 6 years ఉన్నప్పుడే నాకు స్పోర్ట్స్లోకి డైవర్ట్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ లైక్ అ డైవర్షన్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ డైవర్షన్.
వా సో స్పోర్ట్స్ అనేది కూడా నాకు చాలా ఇష్టం. సో ఐ ప్లే ఎవ్రీథింగ్ అండి. వాట్ ఎవర్ ఇస్ దర్ యూ ఆస్క్ మీ టు ప్లే, ఐ లెర్న్ అండ్ ప్లే ఆల్సో. అచ్చా, అంటే స్పోర్ట్స్ లో ఏ గేమ్స్ లో మీరు? నేను యాక్చువల్లీ నేషనల్స్ వరకు వెళ్ళానండి స్కేటింగ్, రోలర్ స్కేటింగ్ లో. Oh. తర్వాత బాస్కెట్ బాల్ కూడా స్టేట్ ఆడాను. వాట్ ఎవర్ ఐ ప్లేడ్ బాస్కెట్ బాల్ ఫర్ 1-2 years, ఐ ప్లేడ్ టిల్ స్టేట్. మిగతా అన్ని కూడా స్కూల్లో ఏ గేమ్స్ ఉన్నా కూడా ఆడేదాన్ని ప్రతిదీ. స్పోర్ట్స్ లో నేషనల్ వరకు వెళ్ళారు, అంత స్పోర్ట్స్ ఎంతూసియాస్టిక్. అవునండి. ఎందుకు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళలేదు? యాక్చువల్లీ అండి ద మెయిన్ మై గోల్ వాజ్ టు బికమ్ అ డాక్టర్. సో ఐ హ్యాడ్ టు కట్ ఇట్ ఆఫ్ దేర్. ఎందుకంటే ఇట్ వాజ్ బిగ్గర్ దెన్ మై ఇండివిజువల్ థింగ్. వాట్ మా తాతగారు మా నాన్నగారు అనుకుంది, ప్రజల కోసం నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పి. సో అక్కడ దాట్ వాజ్ మెయిన్ థింగ్ ఇన్ మై హెడ్. సో ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఎక్కడో కొన్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది నేను కూడా. సో దీంట్లోనే దాన్ని కట్ చేయాల్సి వచ్చింది. కష్టంతో కట్ చేశాను. సో బట్ అంతే కష్టం కూడా దీన్ని ఇష్టంతో తీసుకున్నానండి. బట్ స్పోర్ట్స్ నుంచి డైరెక్ట్ గా మీరు పొలిటీషియన్ కూడా కాలేదు. స్పోర్ట్స్ నుంచి మీరు డాక్టర్ అయ్యారు, డాక్టర్ నుంచి మళ్ళీ పొలిటీషియన్ అయ్యారు. సో మీరు పొలిటీషియన్ అవడానికి డాక్టర్ అయ్యే టైంని కట్ చేశారు ఇది కూడా? లేదండి, నేను పీజీ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా పీజీ ఫినిష్ చేస్తాను. ఎందుకంటే మాకు అక్కడ నారాయణపేట జనాలకి ఎలా ఉందంటే డాక్టర్ అయింది కదా, డాక్టర్గా కూడా సేవ చేస్తుంది అమ్మ అని చెప్పి అని అనుకుంటారు. ఇప్పుడు నేను ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ మీ ఇఫ్ ఐ డోంట్ ఫినిష్ మై పీజీ. ఇప్పుడు పీజీ లేకుండా నేను పోయి ఆడ ఇది చేస్తే ఎవరైనా మళ్ళీ తిరిగి అది నాకే వస్తుందండి. సో తప్పకుండా పీజీ అనేది ఫినిష్ చేస్తాను, చేసుకుంటేనే ఇది కూడా బ్యాలెన్స్ చేస్తాను.